సబ్స్క్రైబ్ అవ్వండి డిజిటల్ యోగికి. మా దగ్గర నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ యోగి, ద యోగీస్ యూ కెన్ ట్రస్ట్. నేను మీ హోస్ట్ ఆదిత్యని. ఇప్పుడు ఈ వీడియోలో రెడ్మీ 5 యొక్క ఇన్ డీటెయిల్ రివ్యూ చూద్దాం. నేను ఈ మొబైల్ లాస్ట్ మంత్ మార్చ్ 22న పర్చేస్ చేశాను. 1 మంత్ రిగ్రెస్ టెస్టింగ్ తర్వాత అసలు నిజంగానే రెడ్మీ 5 వర్త్ బయింగో కాదో ఈ వీడియోలో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. రెడ్మీ 5 మొత్తం కూడా 3 వేరియంట్లు లభిస్తుంది. 2GB 16GB, 3GB 32GB, 4GB 64GB. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసేది 2GB 16GB వేరియంట్. ఈ ఫోన్ మొత్తం 5 కలర్ వేరియంట్స్ లభిస్తుంది. బ్లూ, గోల్డ్, పింక్, బ్లాక్ మరియు లెగ్ బ్లూ. ముందుగా ఈ ఫోన్ యొక్క డిజైన్ విషయం చూద్దాం. ఫోన్ మొత్తం కూడా ఫుల్ యూనిబాడీతో రావడం వల్ల చేతిలో పట్టుకున్నప్పుడు చాలా సాలిడ్గా అనిపిస్తుంది. దీని ఫ్రంట్ ఎండ్ వచ్చి 5.7 ఇంచ్ విత్ 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లేతో రాగా, బ్యాక్ సైడ్ వచ్చి రేర్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఎల్ఈడి ఫ్లాష్ ఉంటాయి. ఇంకా మనకి సైడ్స్ వచ్చేసరికి ఒక సైడ్ ఏమో వాల్యూమ్ రాకర్ బటన్, దాని కిందే పవర్ బటన్ ఉంటాయి. ఇటు సైడ్ ఏమో హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంటుంది. పైనుంచి మనం చూసుకుంటే 3.5mm జాక్తో పాటు దాని పక్కనే ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇచ్చారు. కింద మనం చూసినట్టయితే ఛార్జింగ్ కోసం మైక్రో ఎస్బీ పోర్ట్ ఉంటుంది. దాని పక్కనే స్పీకర్స్ వెంట్స్ ఉంటాయి. ఓవరాల్గా డిజైన్ విషయంలో మటుకి ఈ ప్రైస్ రేంజ్లో ఓకే అనిపిస్తుంది. దీని ఎర్లియర్ సక్సెసర్ మోడల్ అయిన రెడ్మీ 4తో పోలిస్తే సైజ్ విషయంలో తప్పితే చెప్పుకోదగ్గ చేంజెస్ ఏమీ పెద్దగా కనిపించవు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే దీనిలో 720p డిస్ప్లే ఇవ్వడం కొద్దిగా డిసప్పాయింట్మెంట్గా అనిపించినప్పటికీ బ్యాటరీ సేవింగ్ విషయంలో ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఫోన్ యొక్క వ్యూయింగ్ యాంగిల్స్ కూడా నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. కానీ ఆటో బ్రైట్నెస్ మటుకి దీనిలో నాట్ అప్ టు ది మార్క్. డే లైట్లోకి వెళ్ళినప్పుడు ఆటో బ్రైట్నెస్ అడ్జస్ట్ అవడానికి కొంత సమయం పడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి దీని బ్యాటరీ లైఫ్. జనరల్గా Xiaomi ఫోన్స్లో 4000 mAh బ్యాటరీ మినిమం ఇస్తారు. దానికే మనం అలవాటు పడిపోయాం. అంతెందుకు దీని ఎర్లియర్ మోడల్ అయిన రెడ్మీ 4లో కూడా 4000 mAh బ్యాటరీ ఇచ్చారు. కానీ రెడ్మీ 5లో దీన్ని డిగ్రేడ్ చేస్తూ 3300 mAh బ్యాటరీ ఇవ్వడం నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది. మీరు కనుక లైట్ టు మీడియం యూజర్ అయితే కనుక ఫోన్ కంప్లీట్గా ఫుల్ డే ఛార్జ్ వస్తుంది. లేదు మీరు నాలాగే హెవీ గేమర్ ప్లస్ వీడియో కంటెంట్ ఎక్కువగా వాచ్ చేసే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సాయంత్రం వేసేసరికి మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. పైగా దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లేకపోవడం వల్ల 0 to 100% రీచ్ అవడానికి మినిమం 2 hours టైం పడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి దీని కెమెరా విషయం చూద్దాం. దీని ఫ్రంట్ ఎండ్ కెమెరా వచ్చి 5 MP, బ్యాక్ ఎండ్ కెమెరా వచ్చి 12 MP. రెడ్మీ 5 మరియు రెడ్మీ నోట్ 5లో ఇచ్చిన కెమెరాస్ అన్నీ కూడా హార్డ్వేర్ పరంగా రెండు ఆల్మోస్ట్ ఈక్వలే. రెడ్మీ 5తో పోలిస్తే రెడ్మీ నోట్ 5 2000 రూపీస్ ఎక్కువైనప్పటికీ కెమెరా పరంగా సేమ్ హార్డ్వేర్ ఇవ్వడం నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. పిక్చర్స్లో డీటెయిలింగ్ మరియు షార్ప్నెస్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. కానీ కెమెరాలో నేను ఇబ్బంది పడింది హెచ్డిఆర్ మోడ్ ఆన్ చేసి ఫోటోలు తీయటం. హెచ్డిఆర్ మోడ్ ఆన్ చేసి ఫోటోలు తీయాలి అంటే ఖచ్చితంగా మీకు స్టడీ హ్యాండ్స్ అన్నా ఉండాలి, లేదా ట్రైపాడ్ అన్నా యూస్ చేయాలి. లో లైటింగ్ కండిషన్స్లో ఈ కెమెరా నాట్ రికమెండబుల్. ఎందుకంటే లో లైటింగ్ కండిషన్స్లో డీటెయిలింగ్తో లాస్ట్ అవడంతో పాటు పిక్చర్లో కూడా నాయిస్ చాలా హెవీగా ఉంటుంది. ఇంకా ఈ కెమెరాలోని వీడియో రికార్డింగ్ సంగతి చూస్తే కనుక కెమెరాలో వీడియో రికార్డింగ్ చేసినప్పుడు ఆటో ఫోకసింగ్ చాలా క్విక్గా ఉంది. కానీ ఇదే ఒక్కోసారి మేజర్ ప్రాబ్లం కింద ఉంది. ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి ఆటో ఫోకసింగ్ అయ్యేటప్పుడు కెమెరాలోని వీడియో బౌన్సింగ్ బ్యాక్ అవడం మీరు గమనించవచ్చు. ఇంకా దీని ఫ్రంట్ ఎండ్ కెమెరా విషయానికి వస్తే కనుక ఇది డే లైట్లో 5 MP షూటర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నైట్ టైం దీని ఫ్రంట్ ఎండ్ ఫ్లాష్ ఉన్నప్పటికీ నాట్ అప్ టు ది మార్క్ అని చెప్తాను. సో ఓవరాల్గా కెమెరా విషయానికి వస్తే కనుక ఈ ప్రైస్ రేంజ్లో ఇంతకు మించి కెమెరా మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదని నా ఒపీనియన్. నాకైతే పిక్చర్ యొక్క డీటెయిలింగ్ మటుకి చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మైక్రో షాట్స్లో ఈ ఫొటోస్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డీటెయిలింగ్ మటుకి చాలా పర్ఫెక్షన్గా ఉంది. ఇంకా కెమెరా యూఐ మొత్తం కూడా టిపికల్ MI యూఐ ఎలా ఉందో అలానే ఉంటుంది. ముఖ్యంగా దీనిలో స్లో మోషన్ లేకపోవడం ఒక బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్గా చెప్పుకోవచ్చు. సో మరికొన్ని కెమెరా శాంపిల్స్ని మీరు ఇక్కడ ఇందులో చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ ఫోన్ యొక్క సాఫ్ట్వేర్ మరియు యూఐ గురించి మాట్లాడుకుందాం. రెడ్మీ 5 అవుట్ ఆఫ్ ది బాక్స్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్తో రాదు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఆండ్రాయిడ్ నోగట్ MIUI 9తో వస్తుంది. MIUI 9లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో స్ప్లిట్ స్క్రీన్, యాప్ వాల్ట్, రీడింగ్ మోడ్, ఇలా MIUI 9లో ఏ ఫీచర్స్ అన్నీ ఉంటాయో అన్ని ఫీచర్స్ కూడా ఇందులో మీరు పొందొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి దీని పర్ఫార్మెన్స్. లాస్ట్ 1 మంత్గా ఈ ఫోన్ని హెవీ గేమింగ్కి యూటిలైజ్ చేస్తున్నాను. ఎప్పుడన్నా ఒక 2 to 3 seconds ఫోన్ హ్యాంగ్ అవటం తప్పితే పట్టించుకోదగ్గ ప్రాబ్లమ్స్ ఏమీ ఇందులో నేను గమనించలేదు.
స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ సీమ్లెస్గా ట్రాన్సిషన్స్ అని చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. సీరియస్గా ఈ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ గేమింగ్ ఇంత బెటర్గా హ్యాండిల్ చేస్తుందని నేను మటుకి ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను యూటిలైజ్ చేసింది 2GB ర్యామ్ అని. ఒక 2GB ర్యామ్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో ఇంత హెవీ గేమ్ని 1 month మట్టు ఆడినా సరే నాకు పెద్ద బగ్స్ ఏమీ కనిపించలేదంటే నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఖచ్చితంగా Xiaomi మటుకి 8000 రూపీస్లో పర్ఫార్మెన్స్ ఓరియంటేషన్లో ఈ ఫోన్తో కొత్త బెంచ్ మార్క్ను సృష్టించిందని చెప్పాలి. ఒకప్పుడు హెవీ గ్రాఫిక్ గేమ్స్ అయినా మోడర్న్ 5 కంబాట్ ఆస్ఫాల్ట్ 8 ఆడాలి అంటే కనుక మన చేతిలో నిజంగా ఖచ్చితంగా ఒక ప్రీమియం మొబైల్ ఉండాల్సిందే. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. 8000 రూపీస్లో కూడా వీటిని చాలా రిగరస్గా ఆడుతున్నాము అంటే కనుక టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ఒక 2GB వేరియంటే ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది అంటే కనుక ఒక 1000 రూపీస్ ఎక్కువ అయినా పర్లేదు, 3GB వేరియంట్ కనుక మీరు పర్చేస్ చేస్తే ఈ ఫోన్ లాంగ్ టర్మ్ యూస్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వితౌట్ ఎ డౌట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ మొబైల్. ఫోన్ అన్లాకింగ్ విషయంలో కానీ లేదా ర్యామ్ యూటిలైజేషన్లో కానీ దీన్ని పర్ఫెక్ట్గా సింక్ చేయడం వల్ల ఈ ఫోన్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ మొబైల్ కింద మన ముందు నిలబడింది. అలా అని ఈ ఫోన్ని ప్రీమియం ఫోన్స్తో కూడా కంపేర్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఈ బడ్జెట్ రేంజ్లో ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ కింద నేను రికమెండ్ చేస్తాను. సో ఓవరాల్గా రెడ్మీ 5 మీద నా ఒపీనియన్ ఏంటంటే, రెడ్మీ 5తో Xiaomi మళ్ళీ బడ్జెట్ రేంజ్ మొబైల్స్లో కొత్త స్టాండర్డ్స్ని క్రియేట్ చేసింది. ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ మన ఎక్స్పెక్టేషన్స్ కంటే మించి పనిచేయడం దీనిలో చెప్పుకోదగ్గ విషయం. నేను పర్సనల్గా 3GB 32GB వేరియంట్ని రికమెండ్ చేస్తాను. 2GB 16GB వేరియంట్లో స్టోరేజ్ కెపాసిటీ కూడా మనకు సరిపోదు. 2018లో 16GB స్టోరేజ్ అంటే ఖచ్చితంగా మన ఎవరికి సరిపోదనే ఒపీనియన్. పైగా దీనిలో డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ కూడా లేదు. సో ఖచ్చితంగా మీరు పర్చేస్ చేసేటప్పుడు 3GB 32GB వేరియంట్ని పర్చేస్ చేయండి. సో మీరు 3GB 32GB వేరియంట్ పర్చేస్ చేద్దాం అనుకునే ముందు ఒక 1000 రూపీస్ ఎక్కువైనా రెడ్మీ నోట్ 5 కనుక పర్చేస్ చేస్తే బెటర్ స్క్రీన్స్తో పాటు నెక్స్ట్ అప్గ్రేడెడ్ చిప్ సెట్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఒక్కసారి కొనే ముందు అది కూడా ఆలోచించండి. ఫైనల్గా రెడ్మీ 5 వాల్యూ ఫర్ మనీయా మీరు నన్ను అడిగితే నా ఆన్సర్ 100% ఎస్ అనే చెప్తాను. సో అది మరి ఫ్రెండ్స్, చూసారుగా రెడ్మీ 5 యొక్క ఇన్ డీటెయిల్ రివ్యూ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం డిజిటల్ యోగి సబ్స్క్రైబ్ అవుతారని ఆశిస్తూ నేను మీ ఆదిత్య, సైనింగ్ ఆఫ్.